బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్రకు సిద్ధమయ్యారు. ఓటరు జాబితా సంక్షిప్తం ముమ్మరంగా సవరణల పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపణలతో ఆయన ఓట్ అధికార యాత్ర పేరుతో దీనిని చేపట్టనున్నారు. ఇవాళ సాసారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. మొత్తంగా 1300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభలో యాత్ర ముగియనుంది. రాహుల్తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, 3 వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. నడవడంతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా లపాతా ఓటు పేరులో ఎక్స్ వేదికగా వీడియో రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామంటూ అందులో పిలుపునిచ్చారు.